జన విజ్ఞాన వేదిక పర్యావరణ విభాగం ఈరోజు వాతావరణం, పర్యావరణం, గాజువాకలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశానికి సుమారు 140 మంది సంఘాల వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనేది జన విజ్ఞాన వేదిక మరియు వార్వా నివాస్ వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చెప్పాలనుకుంటే ఈరోజు విశాఖపట్నంతో పాటు గాజువాక అనేది ప్రధానంగా 3 వైపులు కొండలు, ఒకవైపు సముద్రం, ఒక స్పూన్ ఆకారంలో ఉండడం వలన మొత్తం పొల్యూషన్ అంతా కూడాను గాజువాకలో, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒకే దగ్గర ఎటు వెళ్లకుండా ఒక నిక్షిప్తం ఉండడం వల్ల ఈ తాలూకా పొల్యూషన్ కి ప్రధానమైనటువంటి కారణాలు. అందువలన గాజువాకను కావచ్చు, విశాఖపట్నాన్ని కావచ్చు, అందుకే క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియాని ఈ తాలూకా పొల్యూషన్ బోర్డు వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఇది ఈ రోజు ఏర్పడినటువంటిది కాదు. 1997లో హెచ్పిసిఎల్ లో జరిగినటువంటి దుర్ఘటన కారణంగా అప్పట్లోనే 60 మంది ప్రజలు చనిపోయారు. సుమారు 10 లక్షల మంది పైచిలుక ప్రజలు విశాఖపట్నాన్ని విడిచిపెట్టి భయపడి పారిపోవడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో 1900 ఆ రోజు నుంచి 1917, 18కి వచ్చేసరికి విశాఖపట్నం కావచ్చు, గాజువాకలో ఉన్నటువంటి పొల్యూటెడ్ తాలూకా రేషియో చూసినట్లయితే 10 మైక్రాన్ నుండి 32.9 మైక్రాన్ కు, అలాగే 101 mg మైక్రో పర్ మీటర్ స్టేజ్ కి అనేది ఈరోజు విశాఖపట్నం అనేది చేరుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటిది కారణం ఈరోజు ఒక్క గాజువాక ఇంత ప్రజలు ఈ దుర్బంధమైనటువంటి పర్యావరణ పరిస్థితులకు ఎదుర్కోవడానికి కారణం వివిధ పరిశ్రమలు. అందులో ప్రధానమైనటువంటిది గంగవరం లో ఉన్నటువంటి అదాని పోర్టు, స్టీల్ ప్లాంట్, కోరమండల్, హెచ్పిసిఎల్, అదేవిధంగా పరవాడ, అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఈ తాలూకా బల్క్ డ్రగ్ పార్కులు మొదలైనటువంటి ప్రధానమైనవిగా చెప్పొచ్చు. అందులో ఈ గాజువాక నగరంలో ఉన్నటువంటి విశాఖ డైరీ వలన ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్క గాజువాకలా కాకుండా మింది, అదేవిధంగా కొత్త రోడ్ పరిసర ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాల్లో సీసం లాంటి భయంకరమైనటువంటి లోహ ఖనిజాలు కూడా ఏర్పడడం జరుగుతుంది. దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే ఇప్పటికే పర్యావరణ విభాగం వాళ్ళు కావచ్చు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు చూస్తే ఈరోజు విశాఖపట్నంలో 436 రెడ్ మార్క్ కలిగినటువంటి పరిశ్రమలు అనేవి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉంటే అందులో ప్రధానమైనటువంటిది కూడా గాజువాక ప్రాంతంలో ఉన్నాయి. అందువలన ప్రజలందరూ కూడా ఏదో విధంగా ఎదుర్కోవడం అనేది చేయకపోతే ఇది సాధ్యం కాదు. ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి వివిధ రకాల సంఘాల వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.